రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు స్తంభించకుండా ప్రభుత్వం బ్యాంకర్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో కలిసికట్టుగా వ్యవహరించకపోతే ప్రజలకు ప్రభుత్వం దాని అనుబంధ వ్యవస్థలపై విశ్వాసం పోతుందన్నారు. ప్రజలు ఇబ్బంది పడేలా ఏ వ్యవస్థ వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆన్లైన్ స్వైప్ మెషీన్లు లావాదేవీల్లో పన్ను మినహాయింపు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని ఆయన కోరారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారానే అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల రుణాల రీషెడ్యూల్ 2017 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐకి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. పాత 500, 1000 రూపాయల నోట్లతో సహకార బ్యాంకుల్లో రైతులు తమ రుణాలు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం కోరారు. చూసిన తర్వాత నాకు కూడా కొంచెం బాధ కలిగి కరెక్ట్ కాదు వాటి ఒక సిస్టమేటిక్ గా ఫోకస్ తీసుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో 10 రోజుల 20 రోజుల 30 రోజుల నోబడి న్యూస్. ఎందుకంటే మనకు డబ్బులు వస్తాయని నమ్మకం లేదు. ఇది స్మాలర్ డినామినేషన్. ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు తీసుకుంటూనే ఒక పక్కన ప్రెషర్ పెట్టి తీసుకుంటూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ అవుతూ వీలైనంత వరకు ఆల్ దీస్ థింగ్స్ కరెన్సీ చెస్ట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా రన్ చేయాలి. విల్లింగ్నెస్ కావాలి మీ దగ్గర నుంచి. అందరూ జన్ధన్ అకౌంట్లు యాక్టివేట్ చేయాలి. ప్యాసివ్ అకౌంట్స్ యాక్టివేట్ కావాలి. ఇప్పుడు ఎంతమందికి రూపీ కార్డ్స్ ఇచ్చారు, ఎన్ని కార్డులు మధ్యలో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కార్డు పోగొట్టుకోనంటే వాళ్ళకు కూడా రియల్ టైంలో కార్డు సప్లిమెంట్ చేయాలి. ఓన్లీ ఇంకా మిగిలింది మీకేంటంటే అకౌంట్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మీరు ఇప్పుడు ఆపరేట్ చేయడం లేదు. వాళ్ళే మామూలు ప్రొసీజర్ తీసుకొని అకౌంట్ లేని వాళ్ళు కూడా ఏదో జన్ధన్ రెగ్యులర్ అకౌంట్ మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా అకౌంట్ హోల్డర్స్ వస్తారు. దట్ యు హ్యావ్ టు డూ. ఇవి రెండు అయిన తర్వాత ఈ పాస్ మెషిన్స్ లేకపోయినా ఎన్ని మాట్లాడినా మనం వేస్ట్ ఆఫ్ టైం. దానికి గవర్నమెంట్ లో గానీ ప్రైవేట్ గానీ మా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంత మునిపే చెప్పాను, ఇవన్నీ కూడా ఏదైతే మీకు ఉన్నాయో ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ గో ఫర్ ఈ పాస్ అనే వార్ ఫుటింగ్. Wherever there is a cash transaction will go for e-pass. One is e-pass and also rupee card, accounts opening, activating accounts. There will be pressure will be eased out. That we have to do immediately. ఇప్పుడు ఈ డెసిషన్తో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి రాబోయే 40 రోజుల్లో ఎంత వీలైతే అంత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకెళ్ళాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్.